లాస్ట్‌కి వచ్చారు కాబట్టి లాస్ట్‌కి ఇచ్చా మైక్. Yeah, యూ yeah, గెట్ thank మోర్ you. ఇన్ఫర్మేషన్ ఔట్ ఆఫ్ ఇట్ Yeah. కదా. ముందుగా మీడియా వాళ్ళందరికీ హాయ్. నాకు మీరంటే కొంచెం అంటే చూసి మీరు అడిగే క్వశ్చన్స్ అంటే కొంచెం భయం. బట్ మీ అందరిని ఇక్కడ చూడటం ఐ ఫీల్ సో హ్యాపీ. ఆహా! నో, నార్మల్‌గా నేను టీవీలో చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ చూసాను. హాయ్ అని చెప్తున్నాను అంతే. ఏ నువ్వు ఒకదానివి. ఓకే, ఫైన్ సన్నీ. సో ముఖేష్ గారి గురించి మాట్లాడాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక షో చేస్తే ఆ షోకి డైరెక్టర్ ముఖేష్ గారు. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్. ఆ 3 మంత్స్ చాలా టార్చర్ ఆయన. అందరూ ఆయన భరించినందుకు టార్చర్ పాపం ఆయన్ని ఆయన భరించినందుకు థ్యాంక్స్ టార్చర్ అంటున్నారు. ఆయన ఏం చేశారు చెప్పు. ఆయన ఏం అడిగినా అది కాదు, జస్ట్ ఇప్పుడు నా ఒక నిమిషం. ఒక విక్రమ్ గారు, ఒక సూర్య గారు తయారైనారంటే బాలా గారి వల్ల. ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేయిస్తారు అందరితోని వర్క్. అలాంటప్పుడే టాలెంట్ బయటికి వస్తారు అనమాట. సో అలాంటి వ్యక్తి అనమాట. అట్లా ఇప్పుడు నేను అడగలేను ఇదంతా. మధ్యలో నేను అడిగిరా, నువ్వు ఎందుకు వచ్చినావు? సావు కొట్టారంటే నువ్వు చెప్పిన దానికి, మేము అనిన దానికి అర్థం చేసుకోరు. ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. భరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. అలాగే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు. బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే నవ్వుతున్నారు. నేనేదో కామెడీ చేస్తున్నా, ఆయన ఏమో సీరియస్గా వచ్చి చెప్తారు మొత్తం. కామెడీ కాదు రే. యా, థ్యాంక్ యూ. సో కమింగ్ టు బహిష్కరణ, నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, తర్వాత రీసెంట్గా గీతాంజలి కూడా. అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం. మీ డైలాగ్స్, మీ వాయిస్, మీ అంతా ఒక తెలుగు హీరోయిన్గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు. అండ్ మీకోసం ఈరోజు నేను చాలా అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్లో. అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. సో అందుకే వచ్చాను. అండ్ థ్యాంక్ యూ, వెరీ గుడ్ లక్. మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని. అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్నీ చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్ అంజలి గారు.